బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్ళైన తర్వాత నవవధులు కలిసి హనీమూన్కి వెళ్దామని ఆలోచించారు. కానీ అంతలోనే ఒక తీరని విషాదాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ నవవధువు ఒక్కసారిగా తన కళ్ళెదుటే ఆ వరుడు చనిపోవడం చూసి కన్నీరు ముందుగా విలిపించింది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు వార్త. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వారంతా కూడా హనీమూన్ ట్రిప్లో భాగంగా భార్యాభర్తలు అట్ ది సేమ్ టైం బావుమరితో పాటు మరో 4 స్నేహితులతో బయటికి వెళ్తున్నారు. హనీమూన్ ట్రిప్లో భాగంగా వారంతా కూడా వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆ ట్రైన్ కదలాల్సి ఉంది. అయితే ట్రైన్ కొంత ఆలస్యం కావడంతో వాటర్ కోసమని కిందికి దిగినటువంటి ఆ వరుడు వెంటనే ట్రైన్ కదలడంతో తన ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారని చెప్పి పరుగులు పెట్టాడు. అయితే ఆయన పరుగులు పెట్టడం చూసి తన తోటి స్నేహితులు ఎవరైతే ఆల్రెడీ ఆ ట్రైన్లో ఉన్నారో చైన్ లాగారు. సో చైన్ లాగడంతో వెంటనే ఆర్పిఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకొని చైన్ లాగింది ఎవరు అని తెలుసుకొని వారిని బయటికి దించేశారు. మీరు రావద్దని చెప్పి వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇక తిరిగి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ వరుడు సాయి ఎవరైతే ఉన్నారో ఆ ట్రైన్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఆ ట్రైన్లో బావుమరిది తన కట్టుకున్న భార్యతో పాటుగా మరో 2 స్నేహితులు కూడా ఉన్నారు. సో ట్రైన్ని అందుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో పరుగులు పెడుతూ ఆ ట్రైన్ వద్దకు చేరుకున్నాడు. 1-2 సార్లు ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు, సాధ్యపడలేదు. ఇక చివరిగా ఆ రైల్వే ట్రాక్పై పడిపోయి మరణించడం జరిగింది. 3 నెలలకే పెళ్ళైనటువంటి 3 నెలలకే తన ఎదుట తన భర్త దుర్మరణం పాలైనటువంటి సంఘటన చూసి ఆ భార్య ఎంతలా కన్నీరు ముందుగా విలిపించి ఉంటుంది, ఎంతలా తన గుండెలు పగిలిపోయి ఉంటాయి అర్థం చేసుకోండి. పెళ్ళై జస్ట్ 3 నెలలే కావస్తోంది. హనీమూన్ ట్రిప్కి వెళ్ళాలనుకున్నారు. తనతో పాటుగా తన స్నేహితులు కూడా వస్తానన్నారు, లేకపోతే బావమరి కూడా వస్తానన్నారు. సో అయితే ఈ సంఘటనలో ఒక్కసారిగా వరుడు మరణించడం అనేది పెద్ద ఎత్తున విషాదాన్ని మిగిల్చింది. వరంగల్కు చెందినటువంటి సాయి 3 నెలల కిందటే పెళ్లి చేసుకున్నాడు. గోవాకి హనీమూన్ కోసం బయలుదేరారు ఆ యువ జంట. అయితే వారితో పాటుగా బావుమరిది 4 స్నేహితులను కూడా తీసుకొని వెళ్తున్నారు. సికింద్రాబాద్ దగ్గర ట్రైన్ ఎక్కారు. అయితే ట్రైన్ కదలడం ఆలస్యం కావడంతో వెంటనే వాటర్ కోసం అని చెప్పి ఆ యువకుడు కిందికి దిగాడు. సో వాటర్ తీసుకొని మళ్ళీ ట్రైన్ని క్యాచ్ చేసేందుకు వెళ్తున్నాడు. అప్పటికే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అయితే తన ఫ్రెండ్ ఇంకా రాలేదని చెప్పి తన స్నేహితులు చైన్ లాగారు. ట్రైన్ ఆగిపోయింది. తర్వాత వెంటనే అక్కడికి వచ్చిన ఆర్పిఎఫ్ సిబ్బంది వారిని దించేసి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతున్నారు. కానీ సాయి ఇంకా ట్రైన్ ఎక్కలేదు అప్పటికి కూడా. సో 2 స్నేహితులు, భార్య, బావుమరిది కూడా ట్రైన్లోనే ఉన్నారు. ఎలాగైనా సరే ఇంకా ట్రైన్ని క్యాచ్ చేయాలని చెప్పి ఇంకా పరుగులు పెట్టడానికి స్టార్ట్ చేశాడు. అలా పరిగెడుతూ ట్రైన్ ఎక్కబోయాడు. కానీ ఆ పట్టాలపై పడిపోయి మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ ఘటన కొంత కలిచి వేస్తోంది కూడా. విన్న ఎవరికైనా కూడా డెఫినెట్గా ఈ ఘటన బాధని కలిగిస్తుంది, కన్నీళ్ళని తెప్పిస్తోంది. ఎందుకంటే 3 నెలల సమయమే కావస్తోంది వారిద్దరికీ పెళ్లి జరిగి. సో భవిష్యత్తును ఎంతో ఊహించుకొని ఉంటారు, పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని ఉంటారు. రేపటి రోజున ఇలా ఉండాలి, పిల్ల పాపలతో ఇలా ఉండాలి, తల్లిదండ్రులు ఇలా చక్కగా చూసుకోవాలి, చక్కగా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి, అంతా కష్టం సుఖం ఇద్దరం కలిసి పంచుకుందాం, రేపటి రోజున భవిష్యత్తుని చాలా చక్కగా గడుపుదాం అనేటువంటి ఒక ఆశయాన్ని బహుశా ఆ యువజంట పెట్టుకుని ఉంటుంది. కానీ ఒక విషాదం, హనీమూన్ అనేటువంటి ఆ ప్లాన్ ఒక విషాదాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక విషాదం వారికి ఎదురైంది. సో ఇక్కడ పోలీసులు కూడా డెఫినెట్గా కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని కూడా ఆ బాధితులు చెప్తున్నారు. పోలీసులు కనుక అలో చేసి ఉంటే ఆ ట్రైన్ అక్కడే ఆగిపోయేది. సాయి ట్రైన్ ఎక్కేవాడు, ఫ్రెండ్స్తో కలిసి భార్యతో కలిసి అలా వెళ్ళిపోయి హనీమూన్ లేదా గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాడు. కానీ ఒక తీరని విషాదాన్ని ఆ కుటుంబానికి మిగిల్చారు. ఒకసారి ఈ ఘటనలో ఆ చనిపోయినటువంటి వ్యక్తి సాయి బావుమరిది మాట్లాడుకొచ్చాడు. ఆయన ఏం మాట్లాడుతుందా? గోవా ట్రైన్లో 7 మెంబర్స్ ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరేమో మా బావును మా బావాల ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ తేవడానికి పోయారు. ఆ లోపు ట్రైన్ కదిలింది. కదిలేసరికి ట్రైన్ పోతా ఉందని మా అన్నయ్య చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతారు. ట్రైన్ ఆగినాక గుంజుకొని పోతారు. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినాక మా బావలు అప్పటికే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అవుతాను కదా, వాటర్ బాటిల్ తెస్తా అని మా బావ బాటిల్ తీయడానికి ట్రైన్లోకి వచ్చింది. వచ్చినాక బాటిల్స్ ఇచ్చిండు. వెనక భోగి నుంచి అది మన కోచ్ మన డోర్ నుంచి దొరికింది.
దొరికేసరికి కింద పడి చంపేది. ఇందులో పోలీసులు తప్పే పోలీసు వాళ్ళ తప్పే. ఇప్పుడు చైన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి. డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టని వదిలేస్తే అయిపోతుంది కదా. డబ్బులు కట్టితా అన్న కూడా వదిలేయాలి. అట్లా స్టేషన్ తీసుకుపోతా అది కానీ తీసుకొని పోయేసరికి ఆయన దూరికేసింది. ఆయనకేమన్నా అవుతుందా అని ఈయన దూరికేసింది. ట్రైన్లో దూకాడా? ట్రైన్లో దూరికేసింది. దిగుతా అంటేనే కాలు స్లిప్ అయింది, అల్ల పడ్డది. టోటల్ పోలీసులు నిర్లక్ష్యం అనేసి అంటారు. వాళ్ళదే నిర్లక్ష్యం. పోలీస్ ఆయన వచ్చి గుంజుకొని పోతా మరి డబ్బులు కడతా అంటే వదిలేయాలి కదా. గోవా ట్రైన్లో 7 మెంబర్స్ ప్రయాణం చేస్తాను. ఇద్దరేమో మా బావును మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ తేవడానికి పోయారు. ఆ లోపు ట్రైన్ కదిలింది. కదిలేసరికి ట్రైన్ పోయేసరికి పోతా ఉందని మా అన్నయ్య చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతారు. ట్రైన్ ఆగినాక గుంజుకొని పోతారు. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినాక మా బావ వాళ్ళు అప్పటికే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అవుతాను కదా వాటర్ బాటిల్ తెస్తా అని మా బావ బాటిల్ తీయడానికి ట్రైన్లోకి వచ్చింది. వచ్చినాక బాటిల్స్ ఇచ్చిండు. వెనక భోగి నుంచి అది మన కోచ్ మన డోర్ నుంచి దొరికేసరికి కింద పడి చంపేది. ఇందులో పోలీసులు తప్పే. ఇప్పుడు చైన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి. డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టని వదిలేస్తే అయిపోతుంది కదా. డబ్బులు కట్టితా అన్న కూడా వదిలేయాలి. అట్లా స్టేషన్ తీసుకుపోతా అది కానీ తీసుకొని పోయేసరికి ఆయన దూరికేసింది. ఆయనకేమన్నా అవుతుందా అని ఈయన దూరికేసింది. ట్రైన్లో దూకాడా? ట్రైన్లో దూరికేసింది. దిగుతా అంటేనే కాలు స్లిప్ అయింది, అల్ల పడ్డది. టోటల్ పోలీసులు నిర్లక్ష్యం అనేసి అంటారు. వాళ్ళదే నిర్లక్ష్యం. పోలీస్ ఆయన వచ్చి గుంజుకొని పోతా మరి డబ్బులు కడతా అంటే వదిలేయాలి కదా. గోవా ట్రైన్లో 7 మెంబర్స్ ప్రయాణం చేస్తాను. ఇద్దరేమో మా బావును మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ తేవడానికి. సో విన్నారు కదా ఆ బాధితుడి యొక్క కుటుంబీకులు మాట్లాడుతున్న మాటలు. సో చివరిగా ఆ నిమిషాల్లో వాటర్ బాటిల్ కోసం దిగినటువంటి ఆ వ్యక్తి ఆ ట్రైన్ని స్టార్ట్ అయిపోయి కదులుతూ ఉంటే ట్రైన్ని పట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో పరిగెడుతూ ఉంటే తన తోటి స్నేహితులు ఆల్రెడీ ట్రైన్లో ఉన్న వాళ్ళు చైన్ లాగారు. అక్కడికి వచ్చిన పోలీసులు వారిని కిందికి లాగేసి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు ట్రైన్ ఎక్కకండి అని చెప్పడంతో మళ్ళీ తిరిగి అక్కడ వరకు రీచ్ అయ్యాడు. ట్రైన్లోకి ఎక్కాడు. వాటర్ బాటిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎవరో ట్రైన్ దూకాడని చెప్పి ట్రైన్ మళ్ళీ వారిని పట్టుకోబోయి ఆయన కూడా ఆ ఘటనలో ఆ ట్రైన్ పట్టాలపై పడిపోయి మరణించాడు. నిజంగా 3 నెలలు కావస్తోంది. హనీమూన్ ప్లాన్ అంతా సరదాగా వెళ్ళిపోయి గడిపి అక్కడ కాసేపుగా కలియ తిరిగి ఎంజాయ్ చేసి వద్దామనేటువంటి ఒక ఆలోచన కాస్త ఒక విషాదాన్ని మిగిల్చింది. 3 నెలల్లోనే ఆ ఇద్దరు యువజంట ఎంత ఆలోచన పెట్టుకుని ఉంటారు, భవిష్యత్తులో ఎలా ఉండాలి, పిల్ల పాపలతో ఎంత ఎత్తున గడపాలి, లేకపోతే తల్లిదండ్రులా చూసుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలనో ఇల్లు కొనుక్కోవాలని ఎంత పెద్ద ఆశలు పెట్టుకొని ఉంటారు. పాపం ఆ అమ్మాయి కూడా చూడడానికి 20-25 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అమ్మాయి కనబడుతోంది. ఆ నవ వధువు కూడా తన భర్తని తన కళ్ళ ఎదుటే 3 నెలల్లో ఎంతో ఆప్యాయంగా ప్రేమగా గడిపినటువంటి ఆ జంట తన కళ్ళ ఎదుటే తన భర్త ఆ ట్రైన్ పట్టాల పడిపోయి మరణిస్తూ ఉంటే ఎంతలా తన గుండె అవిసిపోయి ఉంటుందో అర్థం చేసుకోండి.